జగన్ పాలన మహిళా స్పందన అనే ప్రోగ్రాంలో నా స్పందన గురించి ప్రముఖంగా చెప్పుకోవాలంటే కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మెడికల్ వైజ్ మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డాక్టర్స్ ఫ్యూచర్లో రావాలి. ఇంకా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కాలేజెస్, అది 17 మెడికల్ కాలేజెస్ ప్రతి డిస్ట్రిక్ట్కి ఈ ముఖ్యమంత్రి పాలనలో మాకు దొరుకుతున్నాయి. అండ్ ముందు పోయి కూడా వాళ్ళు 2024-25లో ఇంకా 5 మెడికల్ కాలేజెస్ని తేబోతున్నారు. సో ఇదే కాకుండా చాలా వరకు ఆరోగ్యశ్రీ నుండి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ అండ్ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఏదైతే కొత్తగా నిర్వహిస్తున్నారో మెడికల్ క్యాంప్ ప్రైవేట్ డాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది పెద్ద మీన్స్ అది చాలా పెద్ద డెసిషన్. ఎప్పుడైతే మేము అనుకుంటామో ప్రతి పేదవాడికి ఈ ఆరోగ్యం అనేది మేము చేకూర్చాలి, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం చేకూర్చాలి అంటే అవగాహన పెంచాలి అనేసి. సో ఎక్కువ శాతం మేము 104, 108 వాహనాలు కూడా అతి పెద్ద సంఖ్యలో పెంచడం జరిగింది. సంజీవిని మీన్స్ మెడికల్ షాప్స్ పెంచడం జరిగింది. ప్రతి ఇంటికి గడప దగ్గర ఒక డాక్టర్ వెళ్ళి, అంటే ఒక ఊరిలో ఒక పిహెచ్సి ఉందంటే ఒక డాక్టర్ పిహెచ్సిలో ఉంటారు, ఒక డాక్టర్ గడప దగ్గర వెళ్ళి బెడ్ రిడెన్ పేషెంట్కి కూడా చూసేట్టుగా ఈ ప్రభుత్వం కల్పిస్తుందండి. సో ఎప్పుడైతే మేము ఒక హాస్పిటల్ నడుపుతున్నామో ప్రైవేట్ హాస్పిటల్, అండ్ ఆరోగ్యశ్రీ కోసం మేము మా హాస్పిటల్ కూడా హోప్విన్ హాస్పిటల్ చాలా వరకు మేము చెప్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే ఒక మెడికల్ ప్రాక్టీషనర్గా నేను అనుకుంటుంది ఒక ప్రతి వ్యాధికి మాకు రాత్రి కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అలాగా ఈ ప్రభుత్వం రాత్రిపూట కూడా ఒక 24 hours డాక్టర్ అని ఒక డాక్టర్ని నియమిస్తే చాలా బాగుంటుంది. అండ్ అవగాహన సదస్సులు స్కూల్స్ కాలేజెస్లో కూడా చాలా వరకు కలిగించాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడైతే ఈ అవగాహన సదస్సులు ఇంకా శాతం పెరుగుతుందో జనాల్లో ఆరోగ్యం అనేది ఎప్పుడైతే రిస్క్ దాకా వెళ్ళమో అది ప్రివెన్షన్కి దారితీస్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ చాలా వరకు నాకు మీన్స్ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అండ్ చాలా వరకు ట్రైబల్ ప్లేసెస్లో కూడా ఈ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ అనేది వస్తున్నాయి. సో నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.